హాయ్ అండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇంత అందమైన హ్యాండ్స్ పర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేస్ట్‌గా పడేసే పేపర్స్‌తోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మనం ఫంక్షన్స్‌కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఇలాంటి పర్స్ తీసుకెళ్తే చూడ్డానికి చాలా బావుంటుంది. చూసేవాళ్ళు కూడా ఎంత పెట్టి కొన్నావని అడుగుతారు. మరి ఈ అందమైన పర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలాంటివి పిల్లలవి అయిపోయిన బుక్స్ మన ఇంట్లో చాలానే ఉంటాయి కదా, వాటిని ఊరికే పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒకటి తీసుకొని ఈ విధంగా ఏదైనా ఒక పుల్ల సహాయంతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరన గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా స్టిక్ లాగా రెడీ అవుతుంది. ఇలాంటివి నేను మరికొన్ని స్టిక్స్ ఈ విధంగా తయారు చేసుకున్నాను. అందులో ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇంకో స్టిక్ కూడా తీసుకున్నాను. దీనికి ఈ విధంగా ఇలా గ్లూ అప్లై చేసి దీన్ని అంటించేస్తున్నాను. తర్వాత ఇంకో స్టిక్ కూడా తీసుకొని దానికి గ్లూ అప్లై చేసి దీన్ని కింది వైపున అంటించేస్తున్నాను. ఈ విధంగా ఇంకో స్టిక్ కూడా తీసుకొని దీన్ని మళ్ళీ పైన అంటించేస్తున్నాను. ఇదే విధంగా ఒకటి కింద ఒకటి పైన ఈ విధంగా అంటించుకుంటూ వెళ్ళాలి. ఇలా బుక్స్ లేకుండా ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటే కూడా న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు. బుక్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదా పిల్లలవి. ఈ విధంగా అన్ని స్టిక్స్ మనకి ఎన్ని కావాలి, పర్స్ ఎంత వెడల్పు కావాలన్న దాన్ని బట్టి మనం అన్ని స్టిక్స్ అంటించుకోవాలి. నేనైతే ఈ విధంగా 26 స్టిక్స్ అంటించాను. తర్వాత మిగిలిన పీస్ని ఈ విధంగా కట్ చేసేసాను. తర్వాత ఇంకో స్టిక్ తీసుకొని ఈ విధంగా ఇందాక అంటించింది ఉంది కదా, ఒకటి పైన కింద దానికి ఆపోజిట్లో కింది స్టిక్ పైకి వచ్చేలాగా, పైనది కిందికి వచ్చేలాగా చూసుకుంటూ ఈ విధంగా పెట్టేసుకోవాలి. దీన్ని ఈ విధంగా చివరి వరకు లాగేసేయాలి. ఈ విధంగా దగ్గరకు అనుకుంటూ ప్రెస్ చేయాలి. మిగిలిన దాన్ని కట్ చేసేసేయాలి. తర్వాత ఇంకో స్టిక్ను కూడా ఇప్పుడు పెట్టిన స్టిక్కి ఆపోజిట్లో మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. పక్కన వచ్చేటివి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దగ్గరగా అనుకోవాలి, గ్యాప్ లేకుండా నీట్గా అనుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తే నీట్గా ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కిస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పెట్టేసి మిగిలిన పీస్ని కట్ చేసేస్తున్నాను. ఇలాగా నేను మొత్తం అడ్డంగా 26 స్టిక్స్, పొడవుగా 17 స్టిక్స్ అంటించాను. ఇలా ఈ విధంగా అంటించేసిన తర్వాత
ఈ పైన ఎడ్జెస్ ఇలా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను. కొంచెం పర్స్కి కొంచెం షేపు ఉంటే బాగుంటుందని ఇలా కార్నర్స్ కొంచెం రౌండ్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకున్నాను. ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు మీకు నచ్చింది. ఇలా క్లాత్ తీసుకున్న తర్వాత ఒక గ్లూ తీసుకొని ఇది మొత్తం అప్లై చేస్తున్నాను దీనిపైన. ఈ విధంగా గ్లూ మొత్తం అప్లై చేసేయాలి. ఇలా గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేసేసి ఈ విధంగా క్లాత్కి అంటించేసేయాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది ఈజీగా. ఈ విధంగా అంటించేసిన తర్వాత ఇలాంటి గ్లూ ఒకటి తీసుకొని పైన ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బ్రష్ ఉంటే ఈ గ్లూని కొంచెం బౌల్లో తీసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసేసి బ్రష్తో అప్లై చేసేయచ్చు మొత్తం. ఒకవేళ బ్రష్ లేకపోతే ఈ విధంగా చేతితో కూడా చేసేయచ్చు. నేనైతే చేతితోనే అప్లై చేసేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేయడం వల్ల అది ఆరిపోయిన తర్వాత గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. పేపర్ కదా, మనం యూజ్ చేసిన కొద్దీ చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఒకవేళ ఏదైనా పెయింట్ ఉంటే కూడా పెయింట్ వేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. పెయింట్ వేసుకుంటే మీకు నచ్చిన కలర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వైట్ కలర్లోనే ఉంచేస్తున్నాను. ఓన్లీ గ్లూ మాత్రమే అప్లై చేస్తున్నాను. ఈ విధంగా గ్లూ మొత్తం అప్లై చేసిన తర్వాత ఎడ్జెస్లో ఇలా గ్లూ పెట్టేసి ఈ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి దానిపైనకి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా 2 మడతల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి అంటించేస్తున్నాను దీనికి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా క్లిప్స్ పెట్టేస్తే అది ఆరిపోయేసరికి అంటుకుపోతుంది. అదే విధంగా కొంచెం తొందరగా అంటది కదా. ఇప్పుడు గ్లూ గన్ ఉంటే మాత్రం తొందరగా అంటుకుపోతుంది, లేదంటే ఇలాంటివి పెట్టేసి క్లిప్స్ పెట్టేసేయండి. అలాగే చుట్టూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పర్సు షేప్ వచ్చేలా ఇలా మర్చుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఇటు సైడ్కి నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్ వచ్చింది. ఇలాంటిది మరొకటి తీసుకొని ఆ 4 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ 4 ఇంచెస్ దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా రౌండ్గా డ్రాప్ షేప్ వచ్చేలాగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసాను. సేమ్ ఇంకో పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా 2 కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన కాడ సైడ్లకి ఊడిపోతుంది కదా, గ్లూ పెట్టేసి అంటించేస్తున్నాను. ఇలా సైడ్స్కి గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి, రెండింటికి ఊడిపోకుండా. ఈ విధంగా రెండింటిని సైడ్కి అంటించేసుకున్న తర్వాత మరొక క్లాత్ తీసుకున్నాను. ఈ రెండింటిని క్లాత్ పై పెట్టేసి కట్ చేసేసుకుంటున్నాను.
ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కూడా గ్లూ అప్లై చేసేసి ఈ క్లాత్కి అంటించేసుకోవాలి. ఈ విధంగా అంటించేసి గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే తొందరగా అంటుకుపోతుంది. సైడ్స్కి సమానంగా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని సేమ్ ఇందాకట్లాగే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్లూ అప్లై చేసేస్తున్నాను. ఈ విధంగా గ్లూ పెట్టేసేయాలి. పెట్టేసి దానిపైన ఇది చిన్న పీస్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా క్లిప్స్ పెట్టేసుకోవాలి. కొంచెం గ్లూ అప్లై చేసి ఎక్కువగా అప్లై చేస్తే గట్టిగా అంటుకుంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా క్లిప్స్ అడ్జస్ట్ చేసుకుంటూ క్లిప్స్ పెట్టేస్తే ఆరిపోయే వరకు అలాగే ఉంచేయాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. అన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకొని క్లిప్స్ పెట్టేస్తే అదే విధంగా అంటుకుంటుంది. అది అలాగే సేమ్ అదే విధంగా ఈ వైపున కూడా అలాగే పెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. క్లిప్స్ తీసేసిన తర్వాత చూడండి, బాగుంది కదా. ఒకవేళ ఊడిపోతుందేమో అని డౌట్గా ఉంటే ఈ విధంగా సూది దారంతో ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన ఇలాంటి బటన్ ఏదైనా ఉంటే ఇలా పెట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి బటన్స్ ఏమీ లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి పీస్ను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక క్లాత్ని కూడా రౌండ్గా కట్ చేసుకొని ఈ విధంగా సూది దారంతో చుట్టూ ఎడ్జెస్ వెంబడి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టేసి లాగాలి. దారాన్ని లాగితే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా కుట్టేసి దారాన్ని వెనకాల ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకొని పైన ఉన్న క్లాత్ను సమానంగా కట్ చేసుకొని ఇలా సర్దుకోవాలి. నీట్గా ఇలా సమానంగా సర్దుకున్న తర్వాత దీనిపైన గ్లూ అప్లై చేసి ఈ విధంగా గ్లూ అప్లై చేసి దానికి పర్స్కి అంటించేసుకోవాలి. లేదంటే సూది దారంతో అయినా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా నొక్కితే అంటుకుపోతుంది. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే పైన ఒక మిర్రర్ని అంటించాను, మధ్యలో దాని చుట్టూ పల్స్ని అంటించేసాను. మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోండి. ఈ విధంగా పల్స్ అంటించేసిన తర్వాత మిర్రర్స్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి ఈ విధంగా 4 వైపులా అంటించేసాను. మీరు ఇలాగే డిజైన్ చేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ చేశాను నేను. తర్వాత ఇంకొంచెం డెకరేషన్ చేయడం కోసం ఇలా లేస్ని కుట్టుతున్నాను. ఇలా సూది దారంతో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది.
ఈ విధంగా లేస్ మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇక్కడ మ్యాగ్నెట్ బటన్ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మ్యాగ్నెట్ బటన్ లేని వాళ్ళు ఇలాంటిది ఒక బటన్ తీసుకొని అక్కడ కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ బటన్ ఇక్కడ కుట్టి ముడి వేసుకోవాలి. తర్వాత మాస్క్లకి ఇలాంటి ఎలాస్టిక్ వస్తుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ సూది దారంతో కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టి ముడి వేసుకున్నాను. తర్వాత మిగిలిన పీస్ని కట్ చేసేసాను. చూడండి చాలా బాగుంది కదా. ఇలా యూజ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.